ఈరోజు వీడియోలో మీకు 4 డిఫరెంట్ క్రాఫ్ట్స్ చాలా సింపుల్ మదర్స్ డే స్పెషల్గా చూపిస్తున్నానండి. ఈ ఐడియాస్ మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సమ్మర్ క్యాంప్ 2024. ఇది పార్ట్ 2 అండి. ఇది డే 6 వీడియో మదర్స్ డే క్రాఫ్ట్స్. సో డే 6 వచ్చేసి నేను వాళ్ళందరితో మదర్స్ డే వస్తుందని చెప్పి మదర్స్ డే రిలేటెడ్ క్రాఫ్ట్ చేయించాను. ఫస్ట్ అయితే ఒక సింపుల్ గ్రీటింగ్ కార్డ్ అనమాట. నేను బోర్డు మీద వాళ్ళకి డ్రాయింగ్ చేసి ఎలా కలరింగ్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పిల్లలు వాళ్ళ క్రియేటివిటీతో చాలా బాగా డెకరేట్ చేశారు కార్డ్స్. ఇవి చాలా క్యూట్గా వచ్చినాయి. అండ్ ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను ముందు రోజే కట్ చేసి రెడీగా పెట్టేదాన్ని. సో నెక్స్ట్ డే వాళ్ళకి టైం సేవ్ అవుతుందని చెప్పి. నెక్స్ట్ క్రాఫ్ట్ వచ్చేసి ఇలాగ బొకెట్ చేయించానండి. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా నేను పంచెస్తో కట్ చేసి రెడీగా పెట్టాను. ఫ్లవర్స్, టూత్ పిక్స్ అండ్ ఇలా గ్రీన్ స్ట్రిప్ లీవ్స్ లాగా కట్ చేసి పెట్టాను. తర్వాత ఒక వైట్ పేపర్తో హాఫ్ సర్కిల్ కట్ చేసి పెట్టాను. సో ఈ మెటీరియల్స్ అన్నీ ఇచ్చి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో ఆ రోజు క్రాఫ్ట్ చేయించానమాట. ఇలాగ నాకు మెటీరియల్స్ అన్నీ ముందే ప్రిపేర్ చేయడం వల్ల టైం సేవ్ అయ్యి ఒక రోజులో ఎక్కువ క్రాఫ్ట్ చేయగలిగే వాళ్ళం. కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట. ఇది మన సెకండ్ క్రాఫ్ట్. అండ్ తర్వాత ఇది వచ్చేసి ఒక క్యూట్ మెసేజ్ కార్డ్ లాగా చేయమన్నాను. ఇక్కడ కూడా మీరు చూస్తే ఈ ఫ్లవర్ కార్డ్ అంతా కూడా నేను కట్ చేసి రెడీగా ఉంచాను. ఆ రోజు పిల్లలకి ఒక కార్డ్ ఎలా కట్ చేయాలి ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను అనమాట. తర్వాత ఈ కార్డ్స్ ఇచ్చి కలరింగ్ చేయమన్నాను. కిడ్స్ వాళ్ళ క్రియేటివిటీతో చాలా డిఫరెంట్గా కలరింగ్ చేశారండి. ఈ కార్డ్స్ కూడా చాలా క్యూట్గా వచ్చినాయి. ఇందులో నేను ఒక కోట్, మదర్స్ డేకి సింపుల్ కోట్ రాసి వాళ్ళకి నచ్చిన మెసేజెస్ రాసుకోమని చెప్పాను అనమాట. ఇలాగ సింపుల్గా మెసేజ్ కార్డ్స్ కూడా మనం చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్రాఫ్ట్ వచ్చేసి బ్యాగ్ అండి. సర్కిల్గా నేను ఒక పేపర్ని కట్ చేసి హ్యాండిల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టాను. ఆ రోజు వాళ్ళతో ఈ బ్యాగ్ చేయించి అండ్ ఇలాగ ఇయర్ బడ్స్తో ఫ్లవర్స్ లాగా పెయింటింగ్ చేయమన్నాను. సో వాళ్ళు చాలా డిఫరెంట్గా వీటిని డెకరేట్ చేసుకున్నారు. సో తర్వాత మనం చేసిన ముందు క్రాఫ్ట్స్ అన్నీ కూడా కార్డ్, చిన్న ఫ్లవర్ బొకెట్ అండ్ మెసేజ్ కార్డ్ అన్నీ కూడా ఇందులో ఫిట్ అయ్యాయి అన్నమాట. అవన్నీ ఇందులో పెట్టి వాళ్ళు మదర్స్ డేకి గిఫ్ట్ లాగా ఇచ్చారు. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ డే వచ్చి చెప్పారనమాట, మా మదర్స్ చాలా సర్ప్రైజ్ అయ్యారని చెప్పి. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది వీళ్ళ క్రియేటివిటీని చూసి. నెక్స్ట్ వచ్చేసి ఈ కార్డ్ నాకు మా పాప చేసిందండి. తను ఇలాగ గ్రీటింగ్ కార్డ్ చేసి ఒక మెసేజ్ రాసి క్విల్లింగ్తో 2 కీ చైన్స్ చేసి నాకు గిఫ్ట్ చేసింది అనమాట. నేను ఇందులో తనకి ఏం హెల్ప్ చేయలేదు. తను వాళ్ళ సిస్టర్ కలిసి చేశారు ఈ కార్డ్స్. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.